హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్ల ఎరియర్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు డీడీఓలకు ఒక ముఖ్యమైన ప్రకటన. రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో వివిధ రకాల బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో ప్రాసెస్ చేసే తేదీలలో స్వల్ప మార్పులు తెచ్చింది. ఇకపై అన్ని బిల్లులను నిర్దేశించిన తేదీలలోనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొదటిది బిల్లుల ప్రాసెసింగ్‌లో నిర్దేశించిన కొత్త షెడ్యూల్. వివిధ రకాల బిల్లులను వాటి ప్రాముఖ్యత మరియు స్వభావం ఆధారంగా వేర్వేరు సమయాల్లో ప్రాసెస్ చేయడానికి కొత్త షెడ్యూల్ జారీ చేయబడింది. ఏంటంటే ఏ మొదటిది నెల పొడవునా ప్రాసెస్ చేయగల బిల్లులు. అంటే ఒకటో తేదీ నుంచి నెల చివరి వరకు అన్నమాట. ఈ కేటగిరీలోని అత్యవసర మరియు ప్రాధాన్యత కలిగిన బిల్లులను నెలలో ఏ రోజైనా ప్రాసెస్ చేయవచ్చు. రాజ్‌భవన్, హైకోర్టు సంబంధిత ఖర్చులు, అలాగే లీగల్ ఛార్జీలు, లోన్ యాన్యుటీ, వడ్డీ చెల్లింపులు, ఎన్నికలు మరియు పరీక్షల సంబంధిత ఖర్చులు, ప్రోటోకాల్ ఖర్చులు, అంత్యక్రియల ఖర్చులు, అలాగే ప్రకృతి వైపరీత్యాల సహాయక బిల్లులు, ఏసీ బిల్లులు, మెడికల్ అడ్వాన్సులు మరియు కొత్త పెన్షన్లకు మొదటి చెల్లింపులు. వీటన్నిటికి కూడా నెలలో ఏ రోజైనా సరే బిల్లులైతే పెట్టుకునే దానికి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఇక బి సప్లిమెంటరీ మరియు ఇతర బకాయిల బిల్లులు. ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అన్ని రకాల సప్లిమెంటరీ సాలరీ బిల్లులు, అన్ని రకాల బకాయిల బిల్లులు, గౌరవ వేతనము, వేతనాలు, పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు, సంక్షేమ శాఖల స్కాలర్‌షిప్‌లు మరియు స్టైఫండ్‌లు వీటన్నిటిని కూడా నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బిల్లులు పెట్టుకునేదానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉంటుంది. ఇకపోతే జీపీఎఫ్ అండ్ పీడీ అకౌంట్స్ ప్రతి నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లు, అడ్వాన్స్ బిల్లులు, అలాగే జీతాల మినహా ఇతర పీడీ అకౌంట్ల చెల్లింపులు ప్రతి నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే వీటిని బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. రెగ్యులర్ జీతాలు, పెన్షన్లు, బిల్లులు ప్రతి నెల 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉద్యోగుల రెగ్యులర్ సాలరీ బిల్లులు, రెగ్యులర్ పెన్షన్లు, జీఐఎస్, ఎఫ్‌బీఎఫ్ చెల్లింపులు, వర్క్ చార్జ్డ్, ఎస్టాబ్లిష్మెంట్ వేతనాలు, అలాగే ప్రొఫెషనల్, కాంట్రాక్చువల్ సర్వీసెస్ చెల్లింపులు, వీటితో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ జీతాల కోసం హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లకు చెల్లింపులు, సామాజిక భద్రతా బిల్లులు, పెన్షన్లు, అలాగే సబ్సిడీలు పైన పేర్కొన్నవన్నీ కూడా ఇతర రకాల బిల్లులు ఈ యొక్క 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బిల్లు అప్లోడ్ చేయడానికి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక గమనిక ఏంటంటే జూన్ నెలకు సంబంధించి 6 నుండి 10వ తేదీ మధ్య ప్రాసెస్ చేసిన సప్లిమెంటరీ మరియు కొన్ని బకాయిల బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డాయి. వీటికి సంబంధించి మొత్తం ఈరోజు లేదా రేపటిలోగా సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని అంచనా. ఇక రెండోది పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిల వివరాలు. ఉద్యోగులు మరియు పెన్షన్లకు 11 పీఆర్సీ కింద చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిల విషయంలో ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపుదల ఆధారంగా రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన అంచనా బకాయిలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు ఈ కాలానికి సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 1, 2024 నుండి రావాల్సిన డీఏ, డీఆర్ అలాగే 3.64% దీంతో మొత్తం డీఏ, డీఆర్ అనేది 37.31%కి చేరుకుంటుంది. అలాగే జూలై 1, 2024 నుండి రావాల్సిన డీఏ, డీఆర్ 2.73% కలుపగా మొత్తం డీఏ, డీఆర్ అనేది 40.04కు చేరుకుంటుంది. అలాగే జనవరి 1, 2025 నుండి రావాల్సిన డీఏ, డీఆర్ అమౌంట్ 1.82% దీంతో మొత్తం డీఆర్ వచ్చేసి 41.86%కి చేరుకుంటుంది. ఈ బకాయిల చెల్లింపులపై కొత్త ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు, ఉత్తర్వులు వెలువడతాయని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు. డీడీఓలు మరియు ఉద్యోగులందరూ పైన తెలిపిన కొత్త షెడ్యూల్‌ను గమనించి బిల్లులను సకాలంలో ప్రాసెస్ చేయవలసిందిగా అయితే కోరటమైనది.